అకాల వర్షాలతో దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో రైతులకు కన్నీరే మిగులుతుంది. మరోవైపు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వాల నుండి తగిన సహాయం లేక కష్టాలు పడుతున్న రైతులపై ప్రకృతి కూడా కరుణించడం లేదు. అంతా సరిగ్గా ఉన్నా ధాన్యాన్ని అమ్మడానికి మార్కెట్‌కు వెళ్తే అక్కడ గంటలు, రోజుల కొద్దీ వేచి చూడాలి. ఈలోపు వర్షం వస్తే ఇక సంగతి అంతే. ఇలా అకాల వర్షంతో ఓ రైతు తీవ్రంగా నష్టపోయాడు. విపరీతంగా వర్షం కురుస్తున్నా ఓ రైతు తాను కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అందరి హృదయాలను తాకింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లా మనోరా మార్కెట్‌లో చోటు చేసుకుంది. ఓ యువ రైతు తాను పండించిన వేరుశనగను అమ్మడానికి మార్కెట్‌కు వచ్చారు. ఇదే సమయంలో కుండపోత వర్షం ముంచెత్తింది. దీంతో వేరుశనగ పంట కొట్టుకుపోసాగింది. వర్షం నీటిలో పంట కొట్టుకుపోతుంటే తన పంటను కాపాడుకోవడానికి ఆ యువ రైతు ఎంతగానో శ్రమించారు. ధాన్యానికి అడ్డంగా పడుకొని పంటను కాపాడాలని చూశాడు. అయినప్పటికీ పంట వర్షం నీటిలో వృధా అయింది. నెలలు కష్టపడి పండించిన పంట క్షణాల వ్యవధిలోనే వర్షం నీటిలో కొట్టుకుపోయింది. ఇది చూసిన వారందరూ రైతు బాధను చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. ప్రభుత్వం రైతును ఆదుకోవాలని కోరుతున్నారు.